ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 129వ భాగం. విక్కీ చెంప పగిలిపోయేలా కొట్టిన ప్రకాష్, నీ కొంచెమైనా బుద్ధుందా? అరవిందని నాశనం చేసే వరకు ఆ పిల్ల జోలికి పోవద్దంటే వినకుండా ఆ పిల్లని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళావా? అబ్బా, నువ్వు ఊరికే కంగారు పడుకో డాడ్. లొంగ తీసుకోవడానికి తీసుకెళ్లేదులే. దాని మనసులో ఇంకా మొగడి మీద పంచప్రాణాలు పెట్టుకుంది. వాడి గురించి ఉన్నవి లేనివి చెప్పి మంచి మాటలతో నచ్చజెప్పి నా దారిలోకి తెచ్చుకుందామనుకున్నాను. కానీ నా కర్మకాలి ఆ నిఖిల్ గాడు వచ్చి మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఏమో, నాకైతే వాడొచ్చి నీ ప్రాణాన్ని సేవ్ చేశాడనిపిస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు మూసుకొనుండు అని చెప్పి ప్రకాష్ వెళ్ళిపోతే విక్రమ్ కోపంగా, అసలు ఆ నిఖిల్ గాడు కరెక్ట్ టైంకి అక్కడికి ఎలా వచ్చాడు అనుకుని ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఇలా రోజులు గడుస్తూ 2 నెలలు గడిచిపోయాయి. ఈ 2 నెలలలో చిన్న చితక దాదాపుగా 10 షోలు జరిగితే వాటిలో నేత్ర గట్టి పోటీ ఇవ్వడంతో ఇద్దరూ ఈక్వల్గా షోస్ విన్ అయ్యారు. టైం దొరికినప్పుడల్లా నేత్రకి లలిత ఎంత నచ్చలప్పాలని చూసినా పూర్తిగా కెరియర్ మీద ఫోకస్ పెట్టిన నేత్ర అదేమీ పట్టించుకోలేదు. మరోవైపు కొద్ది కొద్దిగా బెండ్ అవుతున్న అరవింద్ ఇంకో 2 నెలల్లో జరిగే మలేషియన్ ఫ్యాషన్ షోలో మళ్ళీ కప్ గెలవాలని పూర్తిగా తన ఫోకస్ మొత్తం దాని మీదే పెడితే ఎవరికంటా పడకుండా అన్వితతో టైం దొరికినప్పుడల్లా స్పెండ్ చేస్తూ తనలో ఉన్న మూడీనెస్ని పూర్తిగా తన అల్లరితో దూరం చేస్తున్నాడు నిఖిల్. కంగ్రాచులేషన్స్ నేత్ర అని ప్రకాష్ అనడంతో, సారీ అంకుల్, ఈ షోలో మరేం పర్లేదమ్మా, చాలా గట్టి పోటీ ఇచ్చావు. ఈ 2 నెలల్లో దాదాపు అరవింద్కి ఈక్వల్గా వచ్చావు. అది మామూలు విషయం కాదు. నేను ఇక్కడికి వచ్చింది నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఏంటంకుల్ అది? ఇంకో 2 మంత్స్లో ప్రెస్టీజియస్ మలేషియన్ ఫ్యాషన్ షో జరగబోతుంది. అందులో మన కంపెనీ నుండి నువ్వే పార్టిసిపేట్ చేయబోతున్నావు అనగానే షాక్తో బిగుసుకుపోయింది నేత్ర. అక్కడే ఉన్న విక్రమ్ కూడా, డాడ్ ఏమంటున్నారు? మలేషియన్ వీక్లో నేత్ర పార్టిసిపేట్ చేయడం ఏంటి? తనకేం ఎక్స్పీరియన్స్ ఉందని? ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి మనం ఇంతవరకు అందులో గెలవలేకపోయాం విక్రమ్. 4 నెలల్లో తన పట్టుదలతో నేత్ర చాలా సాధించింది. గెలవడం ఓడడం పక్కన పెడితే తను సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. అంటే ఏంటి డే, ఈసారి కూడా నన్ను పక్కన పెడుతున్నారా? నిన్ను పక్కన పెట్టడం ఏంట్రా, ఇద్దరూ కలిసి పనిచేయండి. కానీ ఆఖరిన మీ ఇద్దరిలో ఎవరు డిజైన్స్ పర్ఫెక్ట్గా ఉంటే మన కంపెనీ తరఫున వాళ్లే పార్టిసిపేట్ చేస్తారు అనడంతో నవ్వుతూ ఓకే డాడ్ అన్నాడు విక్రమ్. అంకుల్, మీరు నిజంగానే చెప్తున్నారా? నేను మలేషియన్ ఫ్యాషన్ వీక్లో పార్టిసిపేట్ చేస్తున్నానా? నిజం తల్లి, ఈసారి మన కంపెనీ నుండి నువ్వే పార్టిసిపేట్ చేస్తున్నావు అనగానే ఆ మాటకి కన్నీళ్ళు ఆగకుండా వస్తుంటే, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అని కన్నీళ్లతో చెప్పింది నేత్ర. ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కాదంకుల్, ఫ్యాషన్ డిజైనర్గా ఎదగాలన్నది నా కల అయితే మలేషియన్ ఫ్యాషన్ వీక్ అనేది నేను కల్లో కూడా ఊహించనిది. అలాంటిది ఇప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందంటే ఆ సంతోషాన్ని ఎలా బయటపెట్టాలో కూడా నాకు తెలియట్లేదు. ఊరుకోమ్మా, ఇందులో నిన్ను సెలెక్ట్ చేయడానికి నా స్వార్థం కూడా ఉంది. నీ మీద నాకున్న నమ్మకమే నేను ఇందులో పార్టిసిపేట్ చేయించేలా చేస్తుంది. ఈసారి ఎలాగైనా మలేషియన్ ఫ్యాషన్ వీక్ మనమే గెలవాలి. తప్పకుండా అంకుల్, నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఇంకో విషయం నేత్ర, మలేషియన్ ఫ్యాషన్ వీక్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్నారు. అందులో ట్రైనింగ్ ఇచ్చేది మామూలు వాళ్ళు కాదు, ఎప్పటి నుండో ఫ్యాషన్ ఫీల్డ్లో పాతుకుపోయి ఉన్నవాళ్ళు. అలాగా? అవునమ్మా, షోకి ఇంకా 1 మంత్ పైన టైం ఉంది. నువ్వు ట్రైనింగ్ అటెండ్ అయితే అది నీకు చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా అంకుల్, కానీ ట్రైనింగ్ ఎక్కడా? ఫ్యాషన్లో అందరికీ కొత్త రుచులను పరిచయం చేసే ప్యారిస్లో అనగానే, ప్యారిసా అంటూ నేత్ర నోరు తెరిస్తే, అవునమ్మా, కొత్త ఫ్యాషన్ ఏదైనా మొట్టమొదటిగా మొదలయ్యేది ప్యారిస్లోనే. కాబట్టి మీకు ఇచ్చే ట్రైనింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేశారు. నువ్వు 2 రోజుల్లో బయలుదేరాలి. 2 రోజుల్లోనా? కానీ అంకుల్, అంత దూరం అంటే? అక్కడ నీకు వచ్చిన భయం అంటూ ఏమీ లేదు. నీతో పాటు విక్రమ్ కూడా వస్తాడు. దీన్ని మిస్ చేసుకుంటే ఓ గొప్ప అవకాశాన్ని చేర్చుకున్నట్టే. కాసేపు ఆలోచించి, వెళ్తానంకుల్, కానీ ఒక్కదాన్ని అంటే ఏదోలా ఉంది. భయమేం లేదమ్మా, అక్కడ చాలామంది ఉంటారు. నీ సేఫ్టీ మొత్తం వాళ్ళ బాధ్యత. అన్నిటినీ మించి విక్రమ్ కూడా అక్కడే ఉంటాడుగా. ఇక భయం ఎందుకు చెప్పు? ఇది నీ కెరీర్కి చాలా బాగా ప్లస్ అవుతుంది. ఫ్యాషన్లో చిన్ని చిన్ని మెలకువలు ఈ ఫీల్డ్లో చాలా యూజ్ అవుతాయో వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లక్కీగా ఈ సంవత్సరం మాత్రమే ఇలాంటి ట్రైనింగ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాదనకు అనడంతో కాసేపు ఆలోచించి వెళ్తానని చెప్పడం, వెరీ గుడ్ నేత్ర అని తన పిఏకి కాల్ చేసి ఇమ్మీడియట్గా నేత్ర పాస్పోర్ట్ వీసా సంగతి చూడమని చెప్పాడు ప్రకాష్. ఎటు వెళ్దామని డిసైడ్ అయ్యాక ఇప్పుడు ఇంత ఆలోచన ఏంటక్క? ఏమోరా,
ఒక్కదాన్ని వెళ్ళాలంటే తెలియకుండానే వెన్నులో వెనుక పుడుతుంది. పోనీ నువ్వు కూడా నాతో పాటు రా. నేనా? హా, నువ్వొస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. పాస్పోర్ట్ వీసా గురించి విక్రమ్ చూసుకుంటాడు అంటుంటే అక్కడే ఉన్న విక్రమ్ కొంపదీసి నిజంగానే వస్తానంటాడా? నిజమే అక్క, కానీ నేను రాలేను. ఎందుకురా? నాన్నకి నేను ఇక్కడ పనిచేస్తున్నట్టు తెలీదు. ఇప్పుడు ఉన్న బలంగా అబ్రాడ్ అంటే డౌట్ వస్తుంది. మరి ఇప్పుడు ఎలా? ఏంటి నేత్ర ఇది చిన్నపిల్లలా? నువ్విప్పుడు నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయివి కాదు, ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్వి. దీనికే ఇంత ఇదైపోతే నెక్స్ట్ మంత్ మళ్ళీ మలేషియా వెళ్ళాలి. అప్పుడేం చేస్తావు? అవునక్క, విక్రమ్ గారు చెప్పింది నిజం. నెక్స్ట్ మంత్ ఫ్యాషన్ షో గుర్తుపెట్టుకుని ధైర్యంగా వెళ్ళిరా, ఏమీ కాదు అనడంతో సరేనంటూ తలూపింది నేత్ర. ఏంటమ్మా నువ్వు చేసింది ఏమైనా బాగుందా? ఏమైందా ఆంటీ? ఏమవడమేంటి? ఒక్కదానివి అంత దూరం వెళ్తావా? ఒక్కదాన్ని వెళ్ళడం ఏంటి ఆంటీ? విక్రమ్ కూడా వస్తున్నాడుగా. అదే కదా నా భయం కూడా అనుకొని, నిజమే కానీ నువ్వైతే నీ రూమ్లో ఆ 10 రోజులు ఒక్కదానివే ఉండాలి. నా మాట విను. ఆడపిల్లవి తోడు లేకుండా అంత దూరం వెళ్ళడం కరెక్ట్ కాదు. అర్థం కాక చూస్తుంటే, చూడమ్మా, విక్రమ్ నీకెంత ఫ్రెండ్ అయినా వాడు నీకు పరాయివాడే. అందుకే నా మాట విని అంటుండగానే, అంటే ఏంటి మమ్మీ? నా మీద నమ్మకం లేదా నీకు అన్న విక్రమ్ గొంతుకు ఇద్దరూ తల తిప్పి చూశారు. లలిత వైపు కోపంగా చూస్తూ, చెప్పు మమ్మీ, నా మీద నీకు నమ్మకం లేదా? అది కాదురా, డే టైంలో నువ్వేడు తనతో ఉంటావు, కానీ నైట్ టైం తనొక్కటే ఉండాలి కదా, ఇబ్బంది పడుతుందేమోనని. ఈ కాలంలో ఆడపిల్లలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ప్యారిస్ వెళ్ళడం ఒక లెక్క అని. చూడు నేత్ర, మా అమ్మ పాటలు పట్టించుకోకు అంటూ తనని కోపంగా చూసి, నీకు పాస్పోర్ట్ వీసా అన్నీ రెడీ అయిపోయాయి అంటుంటే, మీరేం భయపడకండి ఆంటీ, నేను జాగ్రత్తగా ఉంటాను. రోజు మీకు కాల్ చేసి ఆ రోజంతా ఎలా జరిగిందో మొత్తం మీకు చెప్తాను అంటుంటే, నా బాధ నీకు అర్థం కాదు నేత్ర. వేటగాళ్ల వల్ల చిక్కుకున్నావు. ఆ విషయం తొందరగా తెలుసుకుని అందులో నుండి బయటపడాలని నా తాపత్రయమంతా. వీళ్ళ గురించి నీకు చెప్తే నన్ను చంపేయడమే కాదు, నిన్ను కూడా నామరపాలు లేకుండా చేసే రాక్షసులు వీళ్ళు. వీళ్ళ గురించి తెలుసుకునేసరికి నీ జీవితం ఎటుపోతుందో ఏంటో అని బాధపడింది లలిత. అనుకుంటున్నట్టుగానే 2 రోజుల తర్వాత ప్యారిస్ వెళ్ళడానికి రెడీ అయ్యారు విక్రమ్ నేత్రలు. వాళ్లకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ప్రకాష్, నిఖిల్ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చారు. అనౌన్స్మెంట్ వినిపించడంతో, బెస్ట్ ఆఫ్ లక్ అక్క, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అని నిఖిల్ చెప్పడంతో నవ్వి అందరికీ బాయ్ చెప్పి ఇద్దరూ లోపలికెళ్లారు. ఫస్ట్ టైం హనీమూన్కి ఫ్లైట్ ఎక్కినప్పుడు అరవింద్ ఎలా అతనిని సముదాయించాడో గుర్తొచ్చి బాధగా తన సీట్లో కూర్చుంటే, తన పక్కనే కూర్చున్నాడు విక్రమ్ కూడా. నీ సీట్ కూడా ఇదేనా విక్రమ్? లేదు నేత్ర, లాస్ట్ మినిట్లో బుక్ చేశాం కదా, నాకు అక్కడెక్కడో వెనకలొచ్చింది. నీ పక్కన 2 సీట్లు ఖాళీగానే ఉన్నాయి, వచ్చే వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామని ఇక్కడే కూర్చున్నాను అంటుండగానే, ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఈజ్ మై సీట్ అన్న గొంతుకి, హా కెన్ ఐ అంటున్న విక్రమ్ గొంతు మధ్యలోనే ఆగిపోతే, ఎదురుగా ఉన్న అరవింద్ని చూసి షాక్తో లేచి నిలబడ్డాడు విక్రమ్. గాలిలో ఎగురుతున్న ఫ్లైట్ని చూస్తున్న నిక్కీ నవ్వుతూ, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదక్కా, నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవడానికి నీ వెంటే మా బావున్నాడు, ఆ ధైర్యంతోనే నిన్ను హ్యాపీగా వెళ్ళమని చెప్పా అని నవ్వుకున్నాడు నిఖిల్.